ముఖ్యమంత్రి గారికి గత సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నియోజకవర్గంలోని గజ్వేల్ నియోజకవర్గంలో మెదక్ పార్లమెంటు సభ్యుడు వెంకట్రామరెడ్డి గారు వారు అభ్యర్థిత్వాన్ని మద్దతుగా వాళ్ళకి తెలియజేస్తూ ఈరోజు ప్రతి గ్రామం తిరుగుతూ తూప్రాన్ మండల్లో ఈరోజు నాగులపల్లి గ్రామానికి విచ్చేయడం జరిగింది. నాగులపల్లి మరియు జెండాపల్లి గ్రామాలు, రెండు గ్రామాలు పూర్తిగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నాం. ప్రతి పౌరుడు, ప్రతి నాయకుడు, ప్రతి పౌరుడు, కార్మికుడు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా తెలియజేస్తున్నారు. గతంలో కేసీఆర్ చేసిన పరిపాలన చాలా బాగుంది. మాకు కరెంటు కానీ, నీళ్లు కానీ, ప్రతి వసతిని మాకు కల్పించిన కేసీఆర్ను మేము ఎన్నడూ మరువం. కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థి అయిన వెంకట్రామరెడ్డి గారిని మేము తప్పకుండా గెలిపించుకుంటాం. మాకు ఇంతకుముందే ఓట్లు మేము వేరే ఇతర పార్టీలకు ఓట్లు వేసి మేము తప్పు చేసినాం. అలాంటి తప్పు మరి ఏ విధంగా మరి మేము చేయము. వెంకట్రామరెడ్డి గారు విద్యావంతులు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, వారి లాంటి వ్యక్తి పార్లమెంటు సభ్యుడిగా ఉంటే మనందరికీ మేలు జరుగుతుంది. వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వారి స్వతహాగా ఆయన కూడా ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కానీ, పేదలకు కానీ ఏ విధంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో తట్టుకొని ముందుకు పోవాలనే విధంగా వారు ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి చదివించి ఈ కాంపిటీషన్స్లో సక్సెస్ అయ్యి ఉద్యోగాలు సాధించేటట్టు మంచి ఉద్యోగాలు సాధించే విధంగా ఆయన చేసే ప్రయత్నం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారు కూడా, ప్రజలు కూడా, విద్యావంతులు, గ్రామాల్లో ఉన్న యువకులు కూడా వాళ్ళు చెప్తున్నారు, వెంకట్రామరెడ్డి గారి లాంటి నాయకుడు ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వాయిస్ను మనకు పార్లమెంట్లో వినిపించదగ్గ వ్యక్తి, అన్ని భాషల్లో పాండిత్యం కలిగిన వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి వారికి ప్రతి సమస్య పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మన తెలంగాణకు ఏ కష్టం వచ్చినా ఆయననే మాట్లాడే విధంగా ఉంటాడు. కాబట్టి వారు కూడా కేసీఆర్కి నమ్మినవంటూ, కేసీఆర్ ఏది చెప్పినా సమర్థవంతంగా చేయగలిగే వ్యక్తి కాబట్టి వారికి ఓటేస్తాం, వారిని గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళందరూ సంతోషంగా గ్రామాల్లో చెప్తున్నారు. ప్రతి పౌరుడు కూడా, మన ప్రతి మనిషి, అక్క, చెల్లె, ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హర్ష. జై తెలంగాణ. కారు గుర్తుకే.